అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ప్రభావం సామాన్యుడి వంటగదిపై పడుతుంది. దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ బుకింగ్ సర్వర్లు మొరాయించడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. సరిపడా స్టాక్ ఉందని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఈ గ్యాస్ గందరగోళంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. అమెరికా యుద్ధ వాతావరణంతో భారతదేశ వ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత తీవ్రమైంది. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా పలు హోటల్స్ అలాగే రెస్టారెంట్లు కూడా మూతపడుతున్న పరిస్థితి. అయితే వినియోగదారులు కూడా గ్యాస్ బుకింగ్ దొరక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక డొమెస్టిక్ సిలిండర్లు పూర్తిగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కూడా ఆ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ కూడా సరైన సౌకర్యం లేకపోవడం ఏదైతే మొబైల్స్లో బుకింగ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ సర్వర్లు పూర్తిగా సరిగా పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే మరోవైపు కొంతమంది వినియోగదారులు కూడా ఆ కమర్షియల్ సిలిండర్లు హోటల్స్ రెస్టారెంట్స్కు పూర్తిగా బంద్ చేయడంతో డొమెస్టిక్ సిలిండర్లని హోటల్స్కి రెస్టారెంట్స్కి బ్లాక్ మార్కెట్లో తరలిస్తామని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని అలాగే వినియోగదారులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అయితే ఈ బ్లాక్ మార్కెట్కు నిజంగానే తరలి వెళ్తున్నాయా, గతంలో గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయన్న పరిస్థితి పైన ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది వినియోగదారులు అలాగే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కమర్షియల్ సిలిండర్స్ కావచ్చు, డొమెస్టిక్ సిలిండర్స్ కావచ్చు, ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఏంటి అసలు ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటి? స్టాక్ అయితే మనకు అసలు సమస్య లేదన్న. స్టాక్ ఫుల్గా ఉంది, స్టాక్ వస్తూనే ఉంది, స్టాక్ అయితే సమస్య లేదు. కస్టమర్లకు వచ్చేసి గ్యాస్ బుకింగ్ కావడం లేదు. మెయిన్ మనకి 2 నంబర్స్ ఉన్నాయి, 8454955355 ఒకటి, 7718955355 ఒకటి. ఆ 2 నంబర్లు ఉన్నాయి. మనకేమంటే త్రూ ఇండియా వైడ్ ఈ 2 నంబర్లే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అవసరం ఉంది లేకపోయినా గ్యాస్ దొరకడం లేదేమో అనే అనుమానంతో ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకపోయినా అందరూ బుక్ చేస్తున్నారు. ఆ నంబర్ ఫుల్ ఎంగేజ్ అయిపోయింది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అన్న చెప్పండి, ఇక్కడ గ్యాస్ మీకు సఫిషియెంట్గా గ్యాస్ దొరుకుతుందా, ఏంటి పరిస్థితి? ఇంకొకటండి, గ్యాస్ కష్టాలు అనేది చాలా వర్ణాతీతము. యాక్చువల్ అయితే నేను ఒక ప్రభుత్వ టీచర్ను. ఇప్పుడు గ్యాస్ అయిపోయి దగ్గర 10-15 రోజులు అవుతా ఉంది. కానీ కేంద్రమేమో స్టేట్మెంట్లో మాత్రం గ్యాస్ కొరత లేదు, మనకు అన్ని రకాలుగా వనరులు ఉన్నాయి, ఏమీ లేదు అనే పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. టీవీలో మాత్రము ఈ విధమైన విషయాలేమో వస్తున్నాయి. బట్ ఇక్కడ వచ్చేలకే గ్యాస్ సప్లై లేదు, కమర్షియల్ లేదు, మామూలు ఇంటి వాడక ఇది లేదనేది చెప్తూ ఉన్నారు. కానీ ఎనీహౌ ప్రజలైతే చాలా గ్యాస్ వినియోగం దీంట్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చెప్పండి అన్న, చెప్పండి, ఇక్కడ కమర్షియల్ సిలిండర్స్ ఎక్కడ దొరకడం లేని పరిస్థితి ఉంది. అయితే మీరు కమర్షియల్ సిలిండర్ని ఎప్పుడు క్లోజ్ చేశారు? డొమెస్టిక్ కూడా తీవ్రమైన కొరత ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కావాల్సినంత ఉంది, స్టాక్ నుంచి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే IVRS సర్వర్ ఒక నిమిషానికి తక్కువలో 3000 మంది కాల్ చేస్తున్నారు. IOCL సర్వర్ అనేది బుకింగ్ ప్రాబ్లం అయితే ఉంది. కాకపోతే దాన్ని రెక్టిఫై చేస్తున్నారు కంపెనీ వాళ్ళు కూడా. విత్ ఇన్ డేస్లోనే ఫ్యూ అయిపోతుంది. కాకపోతే ప్యానిక్ బుకింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. మాకు గ్యాస్ రాదేమో అనే భ్రమలో మాత్రమే జనాలు వస్తున్నారు. వాళ్ళైతే ఏం తప్పేం లేదు, పక్కన వాళ్ళు చెప్పుకోవడం ద్వారా అయితే వ్యాప్తి చెందుతుంది. కాకపోతే గ్యాస్ కావాల్సినంత ఏజెన్సీ, మా ఏజెన్సీలో అయితే కావాల్సినంత స్టాక్ ఉంది. మెసేజ్ ఒక్కటి రావడం ఆలస్యం, మెసేజ్ వస్తే ఇమ్మీడియట్గా గ్యాస్ పంపిస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నప్పటికీ కూడా కమర్షియల్ సిలిండర్లు ఎక్కడా కూడా ఫిల్లింగ్ కావట్లేదు. అయితే కమర్షియల్ గ్యాస్ మాత్రమే ఎవరికి అందుబాటులో లేకపోయింది. అయితే డొమెస్టిక్ సిలిండర్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే డొమెస్టిక్ సిలిండర్ని బుక్ చేసుకుంటే కనుక 25 రోజులకు ఒకసారి మాత్రమే బుక్ చేసుకోవాలి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 2 నెంబర్లు మాత్రమే పూర్తిగా సర్వర్లు బిజీ అవుతున్న నేపథ్యంలోనే ఆ బుకింగ్ కాలేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఆ వినియోగదారులు కూడా గ్యాస్ ఎక్కడ కొరత ఏర్పడుతుందో అన్న నేపథ్యంలోనే అందరూ ఎక్కువగా బుక్ చేసుకున్న పరిస్థితితోనే ఈ సర్వర్ బిజీగా ఉందని చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా డొమెస్టిక్ సిలిండర్లు ఏదైతే కమర్షియల్ సిలిండర్లు అన్నీ కూడా బ్లాక్ కావడంతో ఆ డొమెస్టిక్ సిలిండర్లు అన్నింటినీ కూడా అర్ధరాత్రి సమయాల్లో హోటల్స్కి అక్కడ రెస్టారెంట్లకి తరలిస్తారని చెప్పేసి కూడా మరికొంతమంది ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.